హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు చెప్పినటువంటి స్టాక్స్ 29కి ఇవి ఏ విధంగా ట్రేడ్ అయ్యాయి అనే విషయం గురించి నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ స్టాక్స్ నేను చెప్పి ఉన్నాను. 29కి ఏ విధంగా మార్కెట్ ఉండే స్టాక్స్ అని ట్రేడ్ అవుతాయని చెప్పాను. ఈరోజు చెప్తున్నాను. మొట్టమొదటిగా పవర్ గ్రిడ్ అనే స్టాక్ తీసుకుంటే ఇది పర్ఫెక్ట్గా ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేసింది అయితే హెవీ క్యాండ్లతోటి. అదే కాకుండా కప్ అండ్ హ్యాండ్ ప్యాటర్న్లో ఉంది. ఇది ట్రెండ్ లైన్ బయటికి చూడండి హెవీ క్యాండ్లతో బ్రేక్అవుట్ అయింది. సెకండ్ హాఫ్ చూడండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మనం చూస్తే బ్రేక్అవుట్ అయింది. చిన్నగా బ్రేక్అవుట్ పోయి కూడా ఇక బ్రేక్అవుట్ అయినప్పుడు కానించి ఎంత పర్సెంటేజ్ ఇచ్చింది చూస్తే మాత్రం ఈ బ్రేక్అవుట్ పర్సెంటేజ్ మనం చూస్తే జస్ట్ 1% అంటే 1 or 2% మాత్రమే ప్రాఫిట్ వచ్చింది. 1 or 2% అంటే ఎన్ని రూపాయలు వచ్చింది? జస్ట్ 1 or 2 అంటే 4 to 5 రూపీస్ అనుకోండి. మూమెంట్ వచ్చింది. ట్రెండ్ లైన్ పైన ఉంది కాబట్టి మళ్ళీ మనం మంచిగా ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రేపు కూడా ఇది కానీ ఈ లెవెల్ పైన కానీ బ్రేక్అవుట్ అయితే మాత్రము అద్భుతంగా ప్రాఫిట్ బుక్ చేసేస్తుంది. ఓకేనా? ఎంఆర్పిఎల్ స్టాక్ దాన్ని అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు. ఎంఆర్పిఎల్ స్టాక్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది పర్ఫెక్ట్గా ట్రెండ్ లైన్ చూడండి. ఒక రెసిస్టెంట్ లైన్ హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసినప్పుడు ఎంట్రీ తీసుకోమని చెప్పాను. మనం అనుకున్న విధంగానే ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన ప్రకారంగానే మనం ఇది చూస్తే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ ఇచ్చిందంటే జస్ట్ 5% ప్రాఫిట్ ఇచ్చింది. దాదాపుగా 9 రూపీస్ నుంచి దాదాపుగా 9 రూపీస్ కాడి నుంచి ప్రాఫిట్ ఇచ్చింది. జస్ట్ 5% ప్రాఫిట్. అప్రాక్సిమేట్లీ 4.9% ప్రాఫిట్ ఇచ్చింది. 9 రూపీస్. చిన్న స్టాక్ కాబట్టి 175 రూపీస్ స్టాక్ కాబట్టి చిన్న ప్రాఫిటే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. రేపటి దినానికి వస్తే ఇదిగో ఈ టార్గెట్ని కూడా అచీవ్ చేస్తుంది. చూసుకోండి. మాయిల్ స్టాక్ చూద్దాం. మాయిల్ స్టాక్ చూడండి, అనుకున్న విధంగానే ఇదిగో ఈ ట్రెండ్ లైన్ అటువంటి బ్రేక్అవుట్ చేసింది. ట్రెండ్ లైన్ పర్ఫెక్ట్గా బ్రేక్అవుట్ చేసింది చూడండి. బ్రోకేట్ చేసినప్పుడు కాడి నుంచి పర్సంటేజ్ బై చూస్తే జస్ట్ 3% అంటే 3.4% ప్రాఫిట్ ఇచ్చింది. 11 రూపాయలు మూమెంటం ఇచ్చింది. కానీ దీంట్లో మనకి పర్ఫెక్ట్గా ఎంట్రీ దొరకలేదని చెప్పొచ్చు ఫ్రెండ్స్. హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ కొట్టింది. కిందకు వచ్చింది, మరలా బ్రేక్అవుట్ కొట్టింది. కాసేపు కన్సాలిడేషన్ జరిగి మరలా పైకి వెళ్ళింది కాబట్టి పర్ఫెక్ట్గానే ఉంది. అంటే ఒక యూ షేప్లోకి వచ్చింది కాబట్టి ఓకే, పర్వాలేదు. అనుకున్న విధంగానే బ్రేక్అవుట్ చేసి మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చింది. 3.4% ప్రాఫిట్ ఇచ్చింది. తర్వాత క్యాన్ బ్యాంక్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది పైకి వెళ్ళాల్సింది. రేపు నా ఉద్దేశం ప్రకారంగా రేపు ఈ ట్రెండ్ లైన్ దాకా వస్తుందని నా అభిప్రాయం పడుతున్నాను. ఇది ఇక్కడ ఉంది కదా, రేపు వస్తుంది అనుకున్న విధంగా ఇది రాలేదు. విప్రోకి వెళ్దాం. విప్రో విషయానికి వస్తే మాత్రము పర్ఫెక్ట్గా ఈ సపోర్ట్ లైన్ చూసుకుంటే చూడండి, ఈ యొక్క సపోర్ట్ లైన్ని చూసుకుంటే రెసిస్టెంట్ లైన్ దాటకుండా ట్రేడ్ అయ్యింది. ఎక్కువ మంది వాల్యూమ్ రాలేదు కాబట్టి రేపు కానీ ఇది అన్ఫార్చునేట్గా బ్రేక్అవుట్ అయితే మాత్రం మంచిగా మూమెంటం ఇస్తుంది. జిఎన్ఎఫ్సి ఇది చూడండి. జిఎన్ఎఫ్సి చూసినప్పుడు ఇది కొద్దిగా సింపుల్గా పైకి వెళ్తూ ట్రేడ్ అయింది. చూడండి ఇక్కడ కొద్దిగా ట్రేడ్ అవుతూ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ చేసేసింది. రేపు రోజున ఏ విధంగా ఉండదు చూద్దాం. ఇది మనకు అనుకున్న రీతిగా చూస్తే ప్రాఫిట్ ఈరోజు ఎంత మూమెంటం ఇచ్చిందంటే 19%. 2.63% అయితే ప్రాఫిట్ ఇచ్చింది ఇది. మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసినప్పుడు కాడి నుంచి చూస్తే జస్ట్ 1% ఇచ్చింది.
ఓఎన్జీసీ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అసలు అద్భుతం, ఇది మహా అద్భుతం అని చెప్పొచ్చు. ఓఎన్జీసీ ఎం ప్యాటర్న్లో ఉంది. ఇది కిందకి బ్రేక్అవుట్ అవ్వకుండా కరెక్ట్గా డైరెక్ట్గా బ్రేక్అవుట్ అయిపోయి కరెక్ట్గా మనకు అనుకున్న విధంగానే ఇదిగో ఈ ట్రెండ్ లైన్ని బాగా టచ్ అయింది. దీంట్లో ఈరోజు మనం ప్రాఫిట్ కూడా బుక్ చేసాం 1500 రూపాయలు. ఎక్స్ట్రాడనరీ చెప్పొచ్చు. ఇది మంచిగా ప్రాఫిట్ బుక్ చేసిందని చెప్పి రేపు కూడా ఇది మంచిగా పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో రియల్ ఇన్ఫ్రా ఇది కూడా చూడండి మహా అద్భుతంగా ఇది బ్రేక్అవుట్ చేసింది. సో ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది. ఇది ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి అద్భుత రీతిగా ప్రాఫిట్ బుక్ చేసింది. ఇది చూడండి ఇక్కడ చూస్తే జస్ట్ 6 ఎంత పర్సెంటేజ్ మూమెంటం వచ్చింది. సో 6.7 అంటే దాదాపుగా 6.7%. 6.5% వచ్చింది. 14 రూపాయలు మూమెంటం ఇచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, శ్రీరామ్ ఫైనాన్స్ అనేటువంటి ఆ కంపెనీ చూస్తే శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ విషయానికి వస్తే ఇది పైకి వెళ్తుందా లేదా అని చూస్తే ట్రెండ్ లైన్ పైన బ్రేక్అవుట్ చేసింది. ఇదేంటిది ఎంత అనాలిసిస్ ఎంత వెరైటీగా ఉంది. సో అంబర్ ఈ స్టాక్ కూడా బ్రేక్అవుట్ చేసి పైన ట్రేడ్ అవుతుంది. రేపు పొద్దున ఇది పైకి ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ స్టాక్స్లో కొన్ని స్టాక్స్ మాత్రం పైకి ట్రేడ్ అవుతున్నాయి. సో మార్కెట్ పైన ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మనం ట్రేడ్ చేద్దాం. ఏసీసీ స్టాకు చూడండి, అబ్బా ఈ ట్రెండ్ లైన్ దాకా వచ్చినట్టు వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ డబుల్ బాటమ్ అయిపోయి మళ్ళీ అద్భుత రీతిగా మంచి ప్రాఫిట్ బుక్ చేసి ఇచ్చింది. చూడండి ఎంత వచ్చింది, ఇది ఎంత పర్సెంటేజ్ ఇచ్చింది. అబ్బా 11%, దాదాపు 257 రూపీస్ ప్రాఫిట్ ఇచ్చింది. ఇది 11% అంటే బండిల్ 11% అంటే చాలా ఎక్కువ ఇచ్చింది. నిన్నటి విషయం ఈరోజు కాదు. ఇండియా సిమెంట్స్ చూద్దాం. ఇది చూడండి రెసిస్టెన్స్ లైన్ పైన బ్రేక్అవుట్ చేసింది కాబట్టి రేపు పొద్దున ఇది ఇక్కడ ఈ లైన్ కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రం ఇదిగో ఈ టార్గెట్ అచీవ్ అయ్యే అవకాశం ఉంది. చూడండి రేపు పొద్దున దీన్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. ఏ విధంగా ట్రేడ్ అవుతుందని విషయం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుందాం. దీని యొక్క ట్రేడ్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో రేపు ట్రేడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టాక్స్ని ఇదే కాకుండా రేపటికి మంచి ఇంట్రాడే స్టాక్ సెలెక్ట్ చేసుకుని రేపటికి చెప్తాను. సో నెక్స్ట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియో చూడండి. Thank you so much friends for watching this video.